మెదక్ జిల్లా కేంద్రం నుండి వెల్దుర్తి మండల కేంద్రం వరకు 2 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర 2వ రోజుకు చేరుకుంది. బుధవారం బండపోసానిపల్లి నుండి పాదయాత్ర ప్రారంభించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం మాట్లాడుతూ, దశాబ్దాలు గడుస్తున్న రోడ్డు నిర్మాణం చేపట్టడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సభ్యులు మల్లేశం, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గౌరీ తదితరులు పాల్గొన్నారు. ఒక మండలం కేంద్రం నుంచి జిల్లా కేంద్రాన్ని కలిపేటువంటి రోడ్డు, ఈ రోడ్డు గుండా రోజువారీగా గ్రామాల నుంచి ప్రజలు జిల్లా కేంద్రానికి ప్రయాణాలు చేస్తుంటారు, మండల కేంద్రానికి ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణికులు ఇబ్బంది పడడమే కాదు, రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రోడ్డు బాగలేనందున ఆర్టీసీ బస్సులు కూడా నడపలేనటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చదువులు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కానీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రోజువారీ తిరిగే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పాలకులకు ఎంత నిర్లక్ష్య వైఖరి ఎందుకని చెప్పి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది. పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ రోడ్డుకు మాత్రము మోక్షం వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు మారినా ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఇప్పటికైనా వెంటనే మెదక్ నుంచి వెల్దుర్తి వయా శెట్టిపల్లి ఉప్పులింగాపల్లి వెళ్ళినటువంటి రోడ్డును 2 వరుసల రోడ్డుగా మార్చాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి నిన్న 25వ తేదీ నాడు వెల్దుర్తిలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర నిన్న ఆరేగూడెము, ఉప్పులింగాపూరు, ఏదులపల్లి, కొత్తపల్లి, రామాయపల్లి గ్రామాలు తిరుగుతూ ఈరోజు ఉదయాన్నే బండపోసన్పల్లిలో ఈ పాదయాత్రను ప్రారంభించి శెట్టిపల్లి, బొల్లారం, జానకంపల్లి మీదుగా, పిల్లికొట్టాల మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకొని ప్రజల ద్వారా సేకరించినటువంటి సంతకాలన్నీ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అందజేయబోతున్నాం. ప్రజలు కూడా భవిష్యత్తులో ఈ రోడ్డు మీద ఆందోళన సిద్ధం కావాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.